ప్రైజ్ ది లార్డ్. ప్రియులారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో దేని వాక్యాన్ని చదువుకుందాం. కీర్తన గ్రంథము 91వ అధ్యాయం 14వ వచనం. Psalm 91 and verse 14. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించెదను. అతడు నా నామమును ఎరిగినవాడు గనుక నేను అతన్ని గణపరచెదను. Because he has set his love upon me, therefore will I deliver him. I will set him on high, because he hath known my name. యేసు ప్రభువారి అతి శ్రేష్టమైన నామంలో పిల్లరా మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. మరి యొక్క నూతన ఉదయకాల సమయమును చూసే కృప దేవుడు మనకిచ్చినారు. దాన్ని బట్టి ఆయన కృతజ్ఞత ఆశలు చెల్లించుకుందాం. పిల్లరా, ఇక్కడ చూసినట్లయితే దేవుని యొక్క వాగ్దానము, దేవుని యొక్క ఆశీర్వాదము మనము మన కుటుంబాలు పొందాలని దేవుని యొక్క ఉన్నతమైన ఉద్దేశము ఏమంటున్నారండి ఈ యొక్క వాక్యంలో? అతడు నన్ను ప్రేమించుచున్నాడు. పిల్లరా, ఎప్పుడైతే దేవుని మనం ప్రేమిస్తున్నామో, ప్రేమించడం అంటే చూడండి, మన కుటుంబాల్లో పిల్లలు ఉంటారు. వారు నుంచి మనం ఆశించేది ఏమిటండి? వారు మనల్ని ప్రేమించాలని, మన మాట వినాలని, మనకు దుఃఖకరంగా జీవించకుండా ఉండాలని మనం ఆశపడతాం. మంచిది. దేవుని యొక్క ఉద్దేశం కూడా అదే. ఆయనకి దుఃఖకరంగా జీవించకుండా ఆయన సంతోషపెట్టే జీవితము ఎప్పుడైతే మనకు ఉంటుందో, అంటే దేవుని భయభక్తులు కలిగి ఉంటామో పిల్లరా, ఈ ఆశీర్వాదాన్ని మనం పొందుకుంటాం. ఏమిటి ఆశీర్వాదము? ఆయన మనల్ని తప్పిస్తారు. చూడండి, మన కుటుంబాల్లో ఎన్నో కీడులు, అపాయాలు, ప్రమాదాలు, శోధనలు తప్పించబడాలి. దేవుడు మనల్ని తప్పిస్తాడండి. ఇంకేం చేస్తాడు? మనల్ని ఆయన ఘనపరుస్తానని వాక్యం సెలవిస్తుంది. నా ప్రియ సహోదరి, ఈ ఉదయకాల సమయంలో ఏ పరిస్థితులు గుండా మనం తప్పించబడలేకపోతున్నాం, ఏ పరిస్థితుల్లో మన జీవితాలను కృంగింపజేస్తున్నా ఒకటి జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని ప్రేమించినప్పుడు పిల్లరా, ఆయన యొక్క ఉద్దేశములు మన జీవితంలో, మన కుటుంబాల్లో పరిపూర్ణంగా నెరవేర్చబడతాయి. అదే ఆయన మనల్ని ఘనపరుస్తాడు, బలపరుస్తారు. మహిమకరముగా మన దేవుని కొరకు జీవిస్తాం. అలాంటి కృప మనందరికీ దేవుడు దయచేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకముందున్న మా తండ్రి, పరిశుద్ధమైన దేవ, మరి యొక్క నూతన ఉదయకాల సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీ వాగ్దానాలను బట్టి మీకు వందనాలు నాయనా. అవును, ఎప్పుడైతే మిమ్మల్ని ప్రేమిస్తామో మీరు మా జీవితాలని బలపరుస్తారు, ఘనపరుస్తారు. ఈ వాగ్దానము ఈ ఉదయకాల సమయంలో మా పిల్ల యొక్క కుటుంబాల్లో నెరవేర్చండి, సహాయం ఇచ్చేయండి. ఏ పరిస్థితులు గుండా వారు వెళుతూ తప్పించబడలేకపోతున్నారో వారు తప్పించే దేవుడు, వారి యొక్క జీవితం ఎరిగినటువంటి దేవుడు, కుటుంబంలో అటువంటి పరిస్థితులు ఎరిగినటువంటి దేవుడు. అది అనారోగ్యమైన, అది వ్యాధైనా, బాధైనా, దుఃఖమైనా, ఎలాంటి పరిస్థితి అయినప్పటికీ కూడా ప్రభువా మీరు తప్పించి నెమ్మదిచ్చే దేవుడు, శాంతి సమాధానం ఇచ్చే దేవుడు, ప్రతి దుఃఖమును తీసివేసే దేవుడు. సహాయం ఇచ్చేయమని మనం మీ చేతికి అప్పగించుకుంటూ ఈ దినమంతా ఏ అపాయము, కీడు రాకుండా ప్రభువా మమ్మల్ని, మా కుటుంబాన్ని భద్రపరచమని, మీ వాగ్దానం ప్రతి కుటుంబంలో పరిపూర్ణంగా నెరవేర్చండి, సహాయం ఇచ్చేయమని మమ్మల్ని మీ చేతికి అప్పగించుకుంటూ యేసయ్య అతి పరిశుద్ధమైన ఘనమైన నామమును బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమెన్. God bless you all. My dear brothers and sisters, greetings in the precious name of our Lord and Savior, Jesus Christ. Here we see in Psalm 91 and verse 14, because he hath set his love upon me, therefore will I deliver him. This is a powerful reminder that when you love and trust God deeply, he promises to protect, lift you up, and be with you always. Amen.